నమస్తే వెల్కమ్ టు ట్రూత్ న్యూస్। రానున్న ఎన్నికల్లో తనను మరోసారి గెలిపిస్తే ఇప్పటికే స్థలాలు ఇచ్చిన 30,000 మంది లబ్ధిదారులకు 18 నెలల్లో సొంతింటి కల సాకారం చేస్తానని వైఎస్ఆర్సీపీ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు। ఎమ్మెల్యే అభ్యర్థిగా సోమవారం నామినేషన్ వేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు। 2019లో ఎమ్మెల్యేగా ఎన్నిక కావడానికి ముందు ఎన్నికయ్యాక 5 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని బేరీజు వేసుకుని వచ్చే ఎన్నికల్లో తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు। ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు కాకినాడలో గతంలో ఎమ్మెల్యే హయాంలో జరగని విధంగా తాను చేసిన అభివృద్ధి వచ్చే ఎన్నికల్లో తనను గెలిపిస్తాయని ధీమాగా చెప్పారు। ప్రజలు కూడా పెద్ద మనసుతో తనను దీవించి ఆదరించి మరో 5 ఏళ్లు సేవ చేసే అవకాశం కల్పించాలని కోరారు। నిత్యం ప్రజల్లో ఉంటూ అభివృద్ధికి పాటుపడిన తనను గుర్తించి మళ్లీ పోటీ చేసే అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆయన ధన్యవాదాలు తెలిపారు। మళ్లీ గెలిచాక 30,000 ఇళ్ల నిర్మాణంతో పాటు ఓఎన్జీసీ కారణంగా నష్టపోయిన మత్స్యకారులందరికీ పరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తానన్నారు। సముద్ర వేటనే జీవనాధారంగా చేసుకుని జీవించే మత్స్యకారులు చమురు సంస్థలు కారణంగా ఎంతో నష్టపోయారని వీరందరికీ అండగా ఉంటానని హామీ ఇచ్చారు। మాటకు కట్టుబడి పనిచేసే తనను మళ్లీ ఆశీర్వదించాలని కోరారు। అందరికీ థ్యాంక్స్। నామినేషన్ కార్యక్రమాన్ని సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే ద్వారంపూడి ధన్యవాదాలు తెలిపారు। కాకినాడ నలుమూలల నుంచి పెద్ద ఎత్తున హాజరై భరోసానిచ్చిన ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త అభిమానికి ఆయన పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు। ఈరోజు నా నామినేషన్ కార్యక్రమానికి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉన్న పార్టీకి సంబంధించిన స్వాతంత్ర పనులు వచ్చి నన్ను దీవించారు। మేము ఊహించిన దానికన్నా ఊహకు అందని విధంగా ఇవాళ వేలాది మందిగా నామినేషన్ వచ్చిన పరిస్థితి మీరే చూశారు। చాలా సంతోషం। జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్ల పరిపాలనకి ఈ జనసమూహం కానీ అభిమానం కానీ భావిస్తూ ఉన్నాం। తప్పకుండా గతంలో కన్నా అత్యధికమైన మెజార్టీతో వాళ్ళ వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా నేను ఇక్కడ తప్పకుండా విజయం సాధిస్తానని నమ్ముతూ ఉన్నాను। నాతో పాటు మా ఎంపీ అభ్యర్థి జగన్మోహన్ సునీల్ గారు కాకినాడ ఎంపీ అభ్యర్థి వారు కూడా విజయం సాధిస్తారు, దీనిలో ఎలాంటి సందేహం లేదు। మీరు చూశారు కాకినాడ నగరంలో వైఎస్ఆర్ పార్టీ ఎంత బలంగా ఉందో, ఎంత ప్రజల్లో కానీ నాయకుల్లో కానీ కార్యకర్తలు కానీ ఎంత ఉత్సాహం మీరే చూశారు। ఇది వాళ్ళకి ఆటంలో నేను చెప్పలేదు, ఎందుకంటే నా పట్ల అభిమానంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమతో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రేమతో ఇన్ని వేల మంది ఇంత గొప్పగా తాను కావాలనేది నేను తెచ్చుకోవాలి।